హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా కోడిగుడ్డుతో మనం కారం చేసామంటే టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఈ టైప్లో మనం కోడిగుడ్డుతో కారం చేస్తే వేడివేడి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే, ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ నెంబర్ వన్గా ఉందండి. ఈ టైప్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేస్తే తిన్నవాళ్ళు ప్రతిసారి కూడా కోడిగుడ్డుతో ఈ టైప్లోనే చేసుకొని తింటారు. అంత బాగుందండి ఈ రెసిపీని ఒక్కసారి అలవాటైన వాళ్ళు ప్రతిసారి కూడా సేమ్ ఇలాగే చేసుకుని తింటారు. కాకపోతే ఏంటంటే ఈ వీడియోలో ఏ విధంగా అయితే చేస్తున్నానో సేమ్ యాస్టీజీగా అలాగే చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా అంటే ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు దాని గురించి మనం 3 ఉల్లిపాయలు తీసుకోవాలి. ఉల్లిపాయలు అవి పాతగడ్డలు మంచి ఆరిని తీసుకోండి. దీనికి టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటిపైన ఉన్న ఆ పొక్కు తీసేసిన తర్వాత ఈ వేర్లు భాగంలో ఉండే ఈ గడ్డనైతే తీసేసుకోవాలండి. ఈ ఆరిన గడ్డలని ఏంటంటే మనం ఎప్పుడైనా సరే పొట్టు తీసేటప్పుడు మీద కొంచెం నలుపు రంగులో ఉంటుంది. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకునేసి ఆ తర్వాత మనం చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. అంటే ఇది మిక్సీ జారులో వేస్తాం కాబట్టి కొంచెం ఒక రకంగా మరీ అంటే చిన్నగా అవసరం లేదు. ఈ టైప్లో మనం కట్ చేసుకునేసి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మనం తీసి ఒక మిక్సీ జారీలో అయితే వేసేసుకోవాలి. ఈ మిక్సీ జారీలో ఈ ఉల్లిపాయలని వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి మనం కారం వేసుకోవాలండి. అది స్పైసీ తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్ల కారం అయితే నేను వేసాను. మీరు కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, అది స్పైసీ తినే వాళ్ళని బట్టి. ఓకేనా? ఇప్పుడు దాంట్లో జీలకర్ర, సాల్టు ఇవి 2 కూడా కాస్త వేసేసుకునేసి ఇప్పుడు మనం దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. అంటే నీళ్లు పోసే అవసరం అయితే లేదు, ఎందుకంటే ఉల్లిపాయల్లో నీరు శాతం ఉంటుంది కాబట్టి మనకి ఈ టైప్లో పేస్ట్ వస్తుంది. ఓకేనా? ఈ విధంగా వచ్చిన ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తీసి కాసేపు అలా పక్కన చేసుకునేసి వేరే ప్రాసెస్ చేసుకుందాం. ఇప్పుడు కోడిగుడ్లు అండి, ఇవి పచ్చి కోడిగుడ్లు. ఓకేనా? ఉడకబెట్టినవి కావండి, పచ్చి కోడిగుడ్లు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ కాస్త పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో కాస్త ఆయిల్ వేసుకుందాం. అదొక 2 గంటలు వేసుకునేసి ఆ తర్వాత ఇప్పుడు ఆ కోడిగుడ్లని కొట్టి దాంట్లో పోసుకోవాలండి. అంటే పగలగొట్టి పెంకులు పడకుండా చూసుకుంటూ దాంట్లో పోసేసుకోవాలి. ఓకేనా? ఈ కోడిగుడ్లు అయితే మనం పోసినప్పుడు వాటిని ఏంటంటే మిక్స్ చేయకుండా కొంచెం కుదురుకునే విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు దాంట్లో మీదకించి కాస్తలా చిటికెడు సాల్ట్ చల్లేసి ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా అలా మీదకించి పల్చగా అలా మొత్తానికి స్ప్రెడ్ అయ్యే విధంగా అలా చల్లేసుకోవాలి. చల్లిన తర్వాత దీన్ని కాస్తలా కుదురుకొనివ్వాలండి. సేమ్ ఆమ్లెట్ టైప్లో కుదురుకున్న తర్వాత ఇప్పుడు అలా రెండో వైపుకి తిరగేసుకునేసి అది కూడా కాస్త అలా కుదురుకున్న తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే మరీ చిన్నగా కాకుండా ఒక్కొక్కరికి ఏంటంటే పీసెస్ కొంచెం పెద్దగా ఉంటే ఇష్టపడతారు, ఒక్కొక్కరు ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటే ఇష్టపడతారు. అంటే మనకి ఏ విధంగా ఇష్టం అనిపిస్తే ఆ టైప్లో దీన్ని పీసెస్ చేసేసుకోవాలి. చూడండి, ఈ టైప్లో పీసెస్ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా కొంచెం అలా ఫ్రై చేసుకోవాలండి. అంటే నీసు వాసన, అంటే కొంచెం పచ్చిగా ఉన్నదిరా అంటే నీసు వాసన ఖచ్చితం వస్తుందండి. మనం ఇది ఫ్రై చేసేదాన్ని బట్టే టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? అందుకని చెప్పేసి దీన్ని మనం బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి, కరకరలాడే విధంగా. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ కోడిగుడ్డు పీసెస్ మొత్తాన్ని కూడా తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. అది మనం ఎలా అంటే కొంచెం సన్న మంట మీద ఫ్రై చేస్తేనే ఈ పీసెస్ లోపలికల్లా కూడా బాగా ఫ్రై అవుతుందండి. ఓకేనా? ఇప్పుడు అదంతా తీసిన తర్వాత దీంట్లో మరొక 2 గంటలు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఆ తర్వాత 2 ఎండుమిరపకాయలని మధ్యలోకి ఇరిసి వేసి 4 రెమ్మల కరివేపాకు దూసి దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత వీటిని కాస్త చిటపటలానివ్వాలండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన ఈ ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో ఆనియన్ పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇది మొత్తంగా ఈ పేస్ట్ మొత్తంగా దీంట్లో వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొంచెం అలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ ఈ ఆయిల్లో ఈ ఆనియన్ని బాగా ఫ్రై కానివ్వాలండి. ఓకేనా? ఇదేంటంటే మనం ఇందులో పచ్చి వేసున్నాం కాబట్టి కొంచెం ఏంటంటే ఇది కొంచెం ఆ నీరు అన్నది పీల్చుకునేసి ఇలా బాగా ఫ్రై కావాలి. దానికి ఒక 2-3 నిమిషాలు సమయం పడుతుంది. ఇప్పుడు
దాంట్లోకి ఫ్రై చేసిన ఈ కోడిగుడ్డు పీసెస్ అన్నింటిని కూడా దాంట్లోకి వేసేసుకునేసి ఇలా కిందకి మీదకి బాగా తిరగేసుకుంటూ మరొక 2-3 నిమిషాల పాటు దీన్ని ఇలా బాగా ఫ్రై చేయాలండి. అప్పుడేమవుద్దంటే ఈ పేస్ట్లో ఈ కోడిగుడ్డు పీసెస్ ఏంటంటే బాగా పీల్చుకునేసి టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? ఆ విధంగా తయారైపోయిన తర్వాత ఇప్పుడు మీదకించి కొత్తిమీరని కాస్త అలా చల్లేసుకుందాం. కొత్తిమీరని చల్లేసుకునేసి ఇప్పుడు దీన్ని కిందకి మీదకి తిరగేసుకుంటూ కాస్త అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆఖరిని ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలండి. టేస్ట్ చూసుకునేసి సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా, ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టైప్లో మనం ఈ రెసిపీని వేడివేడిగా అన్నంలోకైనా సరే చపాతీలోకైనా సరే అలా అద్దుకొని తింటుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుందండి. దీన్ని ఈ విధంగా చపాతీ పరుచుకొని చపాతీ పైన దీన్ని కాస్త వేసుకునేసి అలా రోల్ టైప్లో చేసుకొని కూర్చొని తింటుంటే ఆ టేస్ట్ ఉందండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీరే అంటారు, బా ఇంత బాగుంది ఈ విధంగా చేస్తేనే. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే టేస్ట్ మాత్రం నెంబర్ 1గా వస్తుందండి. ఇలా చేసి ట్రై చేసిన వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరండి. ఎప్పుడు కోడిగుడ్లు తెచ్చుకున్నా సేమ్ ఇదే విధంగానే చేసుకొని మరీ తింటారండి. అంత బాగుంది ఈ కోడిగుడ్డు ఉల్లిపాయ కారం. ఓకేనా? చేసుకొని తిన్న తర్వాత మాత్రం ఎలా ఉందన్నది నాకు తెలియపరచండి.